హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాస్ లైఫ్ స్టైల్. ఇవాళ మన కిచెన్లో రొయ్యల పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను ముందుగా రొయ్యలని క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మనము హాట్ వాటరు పెట్టుకుందాము. స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నాను. స్టవ్ మీద నీళ్ళు మరలుతున్నాయి. ఇందులో 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే చిన్న స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకుందాము. వేసుకొని ఒక 2 మినిట్స్ వాటర్లో ఉంచి వంపేసుకోవాలి. చూడండి, మన రొయ్యలు ఈ విధంగా అవుతాయి. ఇప్పుడు మనము వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. చూడండి, వాటర్లో తీసేసుకున్నాం కదా రొయ్యలకి. ఇప్పుడు మనము 1 స్పూన్ ఆయిల్, అలాగే పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని వీటన్నింటికి బాగా పట్టించి మనము ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను. స్టవ్ మీద వేడయింది. మనం కలిపి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకున్నాము. చూడండి, ఈ విధంగా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోకండి, రొయ్యలు రబ్బర్ లాగా అయిపోతాయి. కొద్దిగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకుందాము. చూడండి, రొయ్యలన్నింటినీ ఫ్రై చేసి ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు మరో గిన్నెలో ఆయిల్ పెట్టుకుందాము. చూడండి, గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఒక 1/2 kg ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకుందాము. జీలకర్ర ఆవాలు కలర్ వచ్చాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఆయిల్లో. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఆయిల్ను చల్లబడనిద్దాము. ఆయిల్ చల్లబడింది. నేను ఇందులో 1 గ్లాసు కారం వేసుకున్నాను. అలాగే 1/2 గ్లాసు ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి, వేయించిన పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ మంచిగా కలుపుకుందాము. కారం, ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు 1 స్పూను పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే నేను 1 నిమ్మకాయ జ్యూస్ కూడా తీసుకుంటున్నాను. పసుపు కూడా వేసి కలుపుకున్నాము. ఇప్పుడు నిమ్మరసము వేసుకుంటున్నాను. ఇది కూడా మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం తీసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఇందులో వేసి కలుపుకోవాలి. రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన రొయ్యల పచ్చడి